హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 13th వీక్ ఎలిమినేషన్ అనాలిసిస్ అలాగే ఎలిమినేషన్ అప్డేట్ ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. ముందుగా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పే ముందు ఓటింగ్ అనాలిసిస్లో ఎవరెవరు ఈ వారం ఫైనల్ ప్లేసెస్లో ఉన్నారనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు. తనుజ గారు చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. అట్లాగే తన ఫ్యాన్ బేసు కొన్ని రోజులు అది కంటిన్యూ అవుతూ వస్తుంది ఓటింగ్ హౌస్లో. ఎవ్రీ వారం నామినేషన్స్లో రావడం తనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఏదైతే కళ్యాణ్ 2 వీక్స్కి నామినేషన్ మిస్ చేశాడో ఫైనలిస్ట్ అయ్యాడు, అదొక మంచి అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కాకపోతే ఓటింగ్లో లేకపోవడం వల్ల తనుజకి అది హ్యూజ్ అడ్వాంటేజ్ అయింది. తన ఓటింగ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫైనల్గా అవకాశం అయితే వచ్చింది. ఇంక్రీజ్ కూడా అయింది, స్కై లెవెల్లో ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ లెవెల్లో ఆవిడ ఓటింగ్ అనేది ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ ఈ వారం అంత ఎక్కువ అంటే నామినేషన్స్లో బాగా మాట్లాడాడు, కానీ ఛాలెంజ్ చేశాడు కదా, అది టికెట్ ఫినాల్ గెలుస్తామని. అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయినట్టు నాకు సార్ కూడా ఎపిసోడ్లో మాట్లాడారు. సో డెమాన్ పవన్కి కొంతవరకు నెగిటివ్ ఎపిసోడ్ అయింది. బట్ ఓవరాల్గా అయితే తను టాప్ 5కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ వారం సెకండ్ ప్లేస్ ఓటింగ్లో కంటిన్యూ అవుతున్నాడు. ఇక ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు ఈ వారం చాలా హ్యూజ్ పాజిటివ్ ఎపిసోడ్ అయిందని చెప్పచ్చు. ఆవిడ కూడా టాప్ 5లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఎలిమినేషన్ జరిగిపోయింది కాబట్టి. సో ఏదైతే సంజన గారు హోస్ట్ నాగార్జున గారు ఎపిసోడ్ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ పేరు మీద ఆవిడ తనని తను డిఫెండ్ చేసుకున్నారో ఆవిడకి హ్యూజ్ బజ్ అనేది క్రియేట్ అయింది ఆడియన్స్లో. అట్లాగే సంజన గారు తన గేమ్ని తనే క్రియేట్ చేసుకుంటారు, కంటెంట్ కూడా తనే క్రియేట్ చేస్తారు. షీఈ్ అ క్రియేటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే తను చాలా బాగా గేమ్ ఆడుతుంది, ప్లస్ చాలా నామినేషన్ పాయింట్స్లో వ్యాలిడ్గా మాట్లాడుతుంది. సో తన ఓటింగ్ అనేది లాస్ట్ ప్లేస్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంక్రీజ్ అయ్యి ఈరోజు థర్డ్ ప్లేస్లో సేవ్ అయ్యింది. సో సంజన గారికి ఇది ఖచ్చితంగా పాజిటివ్ అనే చెప్పాలి. ఇక ఫోర్త్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు ఈ వీక్ గేమ్ అద్భుతంగా ఆడారు. ఎవరైతే తన ముందు ఛాలెంజ్ చేశారో టికెట్ ఫినాలే మేమే గెలుస్తాము అని ఖచ్చితంగాని వాళ్ళనే ఓడించి తను ఈ వారం గేమ్ కూడా చాలా బాగా ఆడాడు. టాప్ 5లోకి రావడానికి కూడా భరణి గారికి చాలా హై ఛాన్సెస్ క్రియేట్ అయినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే భరణి గారిని ఎంకరేజ్ చేస్తున్నారో సెకండ్ టైం హౌస్లోకి గోల్డెన్ ఆపర్చునిటీ లోపలికి రావడానికి ఎంట్రీ అవకాశం వచ్చిందో ఆ ఫ్యామిలీ ఆడియన్సే తనని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ఓటింగ్ చేస్తూనే ఉన్నారు. సో భరణి గారు ఫోర్త్ ప్లేస్లో ఈ వారం సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్కి అవకాశం ఉన్న చివరి ఇద్దరు ఎవరంటే రీతు చౌదరి గారు అట్లాగే సుమన్ శెట్టి అన్న. సుమన్ శెట్టి అన్న యాక్చువల్గా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాం. ఏకంగా బజ్జు ఇంటర్వ్యూ కూడా సుమన్ శెట్టి అన్న కోసం రెడీ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే సుమన్ శెట్టి అన్నకి ఒకరోజు ఓటింగ్ చాలా హెవీగా పడిందంట. సో అది మొత్తం తారుమారు చేసేసింది. తర్వాత ఇది ఇంకొకరు ఎలిమినేట్ అవ్వడానికి దారితీసింది. ఎవరో కాదు, రీతు చౌదరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. సుమన్ శెట్టి అన్న ఆ వాటర్ టాస్క్ ఏదైతే ఉందో ఆ రోజు తను ఆడిన ఆ ఫిజికల్ టాస్క్ తనని ఈ వీక్ కాపాడిందనే చెప్పాలి. ఒక్కసారిగా సుమన్ శెట్టి అన్నకి ఫ్యామిలీ ఓటింగ్స్ దద్దరిల్ని అంట. సో దానివల్ల తను 100% సేవ్ అయ్యాడు. రీతు చౌదరి గారికి చివరి రోజు వరకు ఆడే అవకాశం రాలేదు. ఉన్నా కూడా తన ఆ ఛాన్స్ తీసుకోకుండా లాస్ట్ వరకు ఆడలేదు. ఆ తర్వాత ఆడారు. కొంతవరకు సంజన గారిది ఏదైతే జరిగిందో ఇష్యూ నామినేషన్లో అది రీతు చౌదరి గారికి బయట చాలా నెగిటివ్ వేలో పోర్ట్రే అయింది. పోర్ట్రే అవడం కాదు, బాగా నెగిటివ్గా వెళ్ళిపోయింది. సో అక్కడ రీతు చౌదరి గారు మళ్ళీ 2 వీక్స్ నామినేషన్స్లోకి రాలేదు ఓటింగ్ ఆర్డర్లోకి. సో సడన్గా వచ్చేసరికి ఆవిడకి ఓట్స్ పెద్దగా పడలేదు. సో ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి అక్కడ ఆమెకి ఒక ఛాన్స్ వచ్చింది, ఎలిమినేట్ అయిపోయింది కూడా. ఈ 13th వీక్ ఎలిమినేషన్ ఎవరంటే రీతు చౌదరి గారు. రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోవడం వల్ల డెమాన్ పవన్కి టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక భరణి కూడా చూసుకుంటే భరణి గారు కూడా టాప్ 5కి వెళ్ళడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డబుల్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత టాప్ 6 ఉంటారు. సో ఇది ఇవాల్టి ఎలిమినేషన్ 13th వీక్ ఎలిమినేషన్ అనాలిసిస్ అలాగే అప్డేట్. ప్రతి అప్డేట్ నేను ఎవ్రీడే వీడియో బై వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాల్టి ఎలిమినేషన్ అనాలిసిస్ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.